హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనం టుడే డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఇండియన్ పాలిటీ. నేను 5th ఎడిషన్ తీసుకుంటున్నాను లక్ష్మీకాంత్ గారిది. సో 15 డేస్లో మనం ఇండియన్ పాలిటీ ఎలా కంప్లీట్ చేయాలి, గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఈవెన్ ఎనీ ఎగ్జామ్, అది కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా తర్వాత అదర్ ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. సో మనం ఇప్పుడు చూద్దాం. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏంటిది, బిఫోర్ మనం కాన్స్టిట్యూషన్ రాకముందుకి ఏ లాస్ని ఫాలో అయ్యాం అనేది, లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కానీ, తర్వాతకి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1982, 1909 ఇవే అని ఫస్ట్. సో నెక్స్ట్ ఏంటంటే డే 1లో చదవాల్సింది. మనం డే 1లో ఏమేమి చదవాలి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, మేకింగ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దేని ఉంటుందంటే డిమాండ్ ఫర్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. అసలు మనకి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కావాలని మనం అడుగుతాం. సో ఫస్ట్ ఏంటిది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఒక ఇస్తారు. సో ఇట్లా మనకి ఉంటాయి. సో అవన్నీ చదవాలి. తర్వాతకి ఏమవుతుంది, దాంట్లో ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఎవరైతారు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ వచ్చిన తర్వాతకి అవి చదివేసి సరిపోతుంది. నెక్స్ట్ సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సైలెంట్ ఫ్యూచర్స్ అంటే లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్ మనది చాలా. అండ్ తర్వాతకి చాలా సోర్సెస్ నుంచి, లైక్ యూకే కానీ, యూఎస్ కానీ, కెనడా కానీ అదర్ కంట్రీస్ నుంచి మనం తీసుకుంటాం. మనం ఫండమెంటల్ రైట్స్ యూఎస్ఏ నుంచి కానీ, సో ఫండమెంటల్ డ్యూటీస్ అదర్ కంట్రీ నుంచి, ఏ కంట్రీ నుంచి తీసుకున్నాం. అయిన తర్వాతకి మనది ఏంటంటే రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది దీంట్లో అమెండ్మెంట్స్లో. ఆర్టికల్ 368 అనేది మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్, తెలుసు కదా. సో మనం ఏం చేస్తాం, దాంట్లో సింపుల్గా ఏ కాన్స్టిట్యూషనల్ అంటే అమెండ్మెంట్స్ చేయవచ్చు. ప్రతికి సింపుల్గా ఉండని ఏంటి, స్టేట్ కన్సర్న్స్ తీసుకోవాలి. సో అవి ఉంటాయి కదా, వాటి గురించి. నెక్స్ట్ ఏంటిది ప్రియాంబుల్ అనేది ఇంపార్టెంట్. మనకి ప్రియాంబుల్ అనే క్వశ్చన్ అంటే, లైక్ మనకి ప్రియాంబుల్ అనేది ఒక ఇండెక్స్ లాంటిది. దేంట్లో కాన్స్టిట్యూషన్లో మనకి డీటెయిల్ చెప్తుంది. అంటే సోషలిస్ట్ కానీ అవి ఉంటాయి కదా, వాటి గురించి డీటెయిల్గా మనకి చెప్తుంది అనమాట. సమ్ కేసులో ఏమంటారు, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటారు. సమ్ కేసులో చెప్తారు ఇంకా ఇది అది పార్ట్ అవ్వదు అని. సో మనం చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. నార్మల్గా ఆర్టికల్ 1 ఏమని చెప్తుంది కాన్స్టిట్యూషన్లో, ఇండియా దట్ షల్ ఈజ్ ఏ భారత్ అని చెప్తుంది. సో ఇండియా అనేది భారత్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 2 కానీ 3 కానీ సపరేషన్ ఆఫ్ స్టేట్ కానీ, తర్వాతకి ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ గురించి చెప్తుంది. అండ్ తర్వాతకి బౌండరీస్ కానీ, నేమ్స్ ఎట్లా పెడతారు, నేమ్స్ చేంజ్ చేయాలి అంటే ఎట్లా అనేది తెలుసుకోవచ్చు. నెక్స్ట్ సిటిజన్షిప్ ఒక మనం ఐడెంటిటీ, లైక్ సిటిజన్షిప్ అంటే మనం ఇండియాలో ఉన్నాం, మనం ఇండియన్ సిటిజన్. అండ్ మనకి మన కంట్రీలో సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఉంటుంది, డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఉండదు మనకి. బట్ సమ్ కంట్రీస్లో ఉంటుంది. ఇక్కడ మనకి సిటిజన్షిప్ రావాలి అంటే ఏంటిది, మనం బై బర్త్ కానీ బై రిజిస్ట్రేషన్ కానీ, సో ఇట్లా 5 ఉంటాయి. అండ్ సిటిజన్షిప్ రిమూవ్ అవ్వడానికి 3 ఉంటాయి. సో అవి చదువుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఏ ఎగ్జామ్కైనా కానీ. అది ఎస్ఐ కానిస్టేబుల్ నుంచి వస్తే గ్రూప్ 1, 2, 3 ఈవెన్ యూపీఎస్సీ దేనికైనా ఫండమెంటల్ రైట్స్ అడుగుతూనే ఉంటారు. సో చూసుకోవాలి. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో మనకి ఏంటి, ప్రిన్సిపల్స్ అనేవి ఏం చెప్తానే మనకి, మనం ఏం ఫాలో అవ్వాలి అనేది తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ అంటే మనం ఫాలో అయ్యే డ్యూటీస్ ఏంటి, లైక్ మన నేషనల్ ఫ్లాగ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, తర్వాతకి మనం పీస్ఫుల్ని ఎంకరేజ్ చేయాలి అట్లా. నెక్స్ట్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇంతకుముందుగా చెప్పుకున్నాం, ఆర్టికల్ 368 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ మనకి ఏం చెప్తుంది, అమెండ్మెంట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి చెప్తుంది. సో దాంట్లో ఏంటిదంటే సింపుల్ ఉంటుంది, రిజిడిటీ ఉంటుంది. నెక్స్ట్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనేది ఏంటిది చూసుకోవచ్చు. ఇది మనం డే 1లోనే కంప్లీట్ చేయాలి ఇది టోటల్గా. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంటరీ సిస్టమ్, ఫెడరల్ సిస్టమ్స్, సెంట్రీ స్టేట్ రిలేషన్స్, ఇంటర్ స్టేట్ రిలేషన్స్, ఇవన్నీ కూడా మనం డే 1లోనే కంప్లీట్. అంటే మీరు చదివిన వాళ్ళైతే డే 1లో కంప్లీట్ చేయవచ్చు, చదవని వాళ్ళకైతే కొంచెం నెక్స్ట్ మనం 2 days టైం తీసుకోవచ్చు అనమాట. పార్లమెంటరీ సిస్టమ్ అంటే నార్మల్గా అసలు పార్లమెంట్ అంటే ఏంటిది, ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ ఏంటంటే నార్మల్గా ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ అనే అతనికి చాలా రైట్స్ ఉంటాయి. పార్లమెంటరీ సిస్టమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అయింది అనుకో, మనది పార్లమెంటరీ సిస్టమ్. ప్రెసిడెంట్ అతను ఉంటాడు. బట్ ప్రెసిడెంట్ అనే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు నామినేట్
అంటే రియల్ ఎగ్జిక్యూటివ్ కాదనమాట. ఇక్కడ మనకు ప్రైమ్ మినిస్టర్ అనే అతను రియల్ ఎగ్జిక్యూటివ్ అనమాట అట్లా. నెక్స్ట్ మనకేంటి ఫెడరల్ సిస్టమ్. ఫెడరల్ అంటే బోత్ స్టేట్ అండ్ సెంట్రీ రెండింటిని కలిపితే మనం ఏమంటాం, ఫెడరల్ అంటాం. నెక్స్ట్ సెంట్రీ అండ్ స్టేట్ రిలేషన్స్. చూడండి ఇప్పుడు మనకి ఏంటిదంటే నార్మల్గా ఇక్కడ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని లాస్ తయారు చేస్తుంది. లైక్ మనకి కన్క్యూరెంట్ అంటే స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్, కంక్యూరెంట్ లిస్ట్ అనేది ఉంటుంది దేంట్లో షెడ్యూల్ 7లో. లైక్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సమ్ లాస్ అనేది మేక్ చేస్తుంది, తర్వాతకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది సమ్ లాస్ని మేక్ చేస్తుంది. బట్ రెండింటి మధ్యలో రిలేషన్స్ అనేటివి ఉంటాయి. అవి ఏమేమి రిలేషన్స్ అంటే అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ కానీ, ఫైనాన్షియల్ రిలేషన్స్ కానీ, తర్వాతకి ఇంకా లెజిస్లేటివ్ రిలేషన్స్ కానీ. సో లెజిస్లేటివ్ రిలేషన్స్ అంటే నార్మల్గా ఇప్పుడు పొలిటికల్ రీతిలో వస్తాయి అన్నమాట. అడ్మినిస్ట్రేటివ్ అంటే సమ్టైమ్స్ ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్. ఇంటర్ స్టేట్ రిలేషన్స్ అంటే 2 స్టేట్స్కి డిస్ప్యూట్స్ అయినాయి అనుకో, వాటర్ డిస్ప్యూట్స్ కానీ తర్వాతకి రిలేటెడ్గా అట్లా. నెక్స్ట్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే నేషనల్ ఎమర్జెన్సీ కానీ, నేషనల్ ఎమర్జెన్సీలో ఎట్లా చేయాలి, తర్వాతకి ప్రెసిడెంట్స్ రూల్, ఏ టైంలో ప్రెసిడెంట్స్ రూల్ వస్తుంది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇప్పటివరకు అంటే మనం ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ రాలేదు, సో అట్లా. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్. ప్రెసిడెంట్ ఈ చాప్టర్ అనేది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ఊరికనే ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతారు. నార్మల్గా ప్రెసిడెంట్ అంటే ఎవరు, లైక్ ఇతని పవర్స్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి, తర్వాతకి ఇతనికి పార్డన్ పవర్ అనేది ఉంటుంది. సో దాంట్లో ఉంటాయి కదా, లైక్ డెత్ సెంటెన్స్ని డిక్రీజ్ చేయడం కానీ. సో అవి ఇంపార్టెంట్గా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్. తర్వాతకి ఇతని క్వాలిఫికేషన్స్ ఏంటి, ప్రెసిడెంట్ క్వాలిఫికేషన్స్ ఏంటి, తర్వాతకి వాళ్ళని ఎట్లా రిమూవ్ చేస్తారు అంటే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ కానీ. సో అవి చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ అనేది ఇంకా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి వీళ్ళు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అనమాట, ఎవరు ప్రెసిడెంట్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ. నెక్స్ట్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేది మనకి ఇంపార్టెంట్. క్యాబినెట్ కమిటీ ఏం చేస్తుంది, దాని ఫంక్షన్స్ ఏంటివి. సో అది. నెక్స్ట్ పార్లమెంట్. నార్మల్గా పార్లమెంట్ అంటే ఏంటిది, 2 హౌసెస్ ఉంటాయి, లోక్సభ కానీ రాజ్యసభ కానీ. లోక్సభలో ఎంతమంది ఉంటారు, రాజ్యసభలో ఎంతమంది ఉంటారు, తర్వాత స్పీకర్ కానీ, చైర్మన్ కానీ, తర్వాతకి బడ్జెట్ కానీ. సో ఇవన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ దీంట్లో. పార్లమెంట్ కమిటీస్ కానీ, దాని మీనింగ్ ఏంటి, తర్వాతకి సో ఇవన్నీ తెలుసుకోవాలి మనం. నెక్స్ట్ పార్లమెంటరీ ఫార్మ్స్ కానీ, పార్లమెంటరీ గ్రూప్ కానీ, సుప్రీంకోర్టు. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు. తర్వాతకి ఎందుకంటే మనకి సుప్రీంకోర్టు పెద్ద కోర్టు కాబట్టి. తర్వాతకి జ్యుడిషియల్ రివ్యూ అంటే ఇది, ఎప్పుడు జ్యుడిషియల్ రివ్యూ తీసుకోవచ్చు. తర్వాతకి జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటిది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటిది. సో ఇవన్నీ ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ వరకు 29 టాపిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 29 టాపిక్స్ని మీరు ఫాస్ట్ రీడర్ అయిందనుకో మీరు 3 డేస్లో కంప్లీట్ చేయవచ్చు. మీరు స్లో రీడర్ అయిందనుకో అండ్ ఇప్పటివరకు మీకు టచ్లో లేదంటే మీరు 5 డేస్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే నేను కొన్ని చెప్తే మీకు బెటర్, మొత్తం ఒకసారి చెప్తే మీకు కొంచెం బర్డెన్ అనిపించవచ్చు. సో నేను ఇట్లా ఇప్పటివరకు చెప్తున్నా. ఇక్కడికి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఇప్పటివరకు మనకి ఎన్ని 29 టాపిక్స్. మనం 29 టాపిక్స్ని ఫాస్ట్ రీడర్ అయితే మనం 3 డేస్ మినిమం 3 డేస్లో కంప్లీట్ చేయొచ్చు. నేను స్లోగా చదివే వాళ్ళకి టచ్ లేదు అంటే 5 డేస్లో చదవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.